హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. ఏపీ లా సెట్ అలాగే ఎల్ఎల్ఎం ఎగ్జామ్ కూడా ఈ రోజు జరగడం జరిగింది. ఎలా రాశారు, క్వశ్చన్ పేపర్ ఎలా వచ్చింది, 3 ఇయర్స్ 5 ఇయర్స్ ఎల్ఎల్ఎం క్వశ్చన్ పేపర్ ఎలా వచ్చింది అనేది కింద కామెంట్స్ లో తెలియచేయండి. అలాగే పాస్ మార్క్ ఎంత, అలాగే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, అలాగే ప్రిలిమినరీ కీ ఎప్పుడు వస్తుంది, రిజల్ట్ ఎప్పుడు వస్తుంది, ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో చూద్దాం మనం. ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ ఇది. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ లో ఉంది. దాన్ని మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ 7వ తారీఖు మనకు ప్రిలిమినరీ కీ అనేది రావడం జరుగుతుంది. అందులో మనము మన క్వశ్చన్ పేపర్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మనం ఏ క్వశ్చన్ ఆన్సర్ చేసాము, ఎన్ని మార్క్స్ వచ్చేవి అవన్నీ కూడా కాలిక్యులేట్ చేసుకోవాలి. అలాగే సాటర్డే రోజున మనము అబ్జెక్షన్స్ అంటే 7th నుంచి ఒక 2 days వరకు అబ్జెక్షన్స్ మనం రైజ్ చేయొచ్చు. అంటే క్వశ్చన్స్ ఆన్సర్స్ మేము కరెక్ట్ గానే పెట్టామండి, కానీ మీరే రాంగ్ ఇచ్చారని చెప్పి అలాంటివి ఏమైనా ఉన్నట్లయితే అబ్జెక్షన్స్ మనము రైజ్ చేయొచ్చు. 9వ తారీఖు దాకా 2 days రైజ్ చేసే అవకాశం ఉంటుంది. తర్వాత మనకు 18వ తారీఖు మెయిన్ ఫైనల్ రిజల్ట్స్ అయితే రావడం జరుగుతుంది. ఇది ప్రాసెస్. రిజల్ట్స్ అంటే ఆ రోజు మనకు ర్యాంక్ అయితే రావడం జరుగుతుంది. ఆ ర్యాంక్ ని బట్టి కౌన్సిలింగ్ జరుగుతుంది. కౌన్సిలింగ్ లో ఎక్కడైతే మనం కాలేజెస్ సెలెక్ట్ చేసుకుంటామో మనకు ర్యాంక్ కి తగిన కాలేజీలో అయితే సీట్ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు మనకి ఎన్ని మార్క్స్ రావాలి అని మనం చూసినట్లయితే 3 and 5 years ఎల్ఎల్బి ఎవరైతే రాశారో వాళ్ళకి 120 మార్కులు రాస్తాం కదా మనందరము. ఇక్కడ మనకు 35% అనేది రావాలి. అంటే 42 మార్క్స్ అనేది మనకు రావాల్సి ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఎన్ని మార్క్స్ వచ్చినా సరే ఏదో ఒక ర్యాంక్ అయితే వాళ్ళకి రావడం జరుగుతుంది. వాళ్ళు ఎలిజిబుల్ అయినట్టే. అలాగని మనకు తక్కువ మార్క్స్ వచ్చాయనుకోండి, ర్యాంక్ అయితే చాలా దారుణంగా వచ్చే అవకాశం ఉంది. సీట్ ఎక్కడ రాకపోయే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. అలాగే ఎల్ఎల్ఎం విషయానికి వచ్చేసినట్లయితే 120 మార్కులకే ఇక్కడ కూడా రాయడం జరుగుతుంది. మనకు 25% అనేది రావాలి. అంటే 30 మార్కులు అనేది ఎల్ఎల్ఎం లో రావాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ కేటగిరీ ఎవరైతే ఉన్నారో వారికి ఎన్ని మార్క్స్ వచ్చినా సరే ర్యాంక్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ కూడా అంతే, ఆ ర్యాంక్ అయితే వస్తుంది కానీ భారీ స్థాయిలో మేబీ వచ్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి జనరల్ కేటగిరీ ఎవరైతే ఉన్నారో వీరికి ఎల్ఎల్ఎం 30 మార్క్స్, అలాగే 5 and 3 years ఎల్ఎల్బికి 42 మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ కేటగిరీకి ఎన్ని మార్క్స్ వచ్చినా సరే వాళ్ళు క్వాలిఫై అయితే అవడం జరుగుతుంది. ఇది బేసిక్ డీటెయిల్స్. కీ గురించి మనం వెయిట్ చేద్దాము. 7వ తారీఖున మనకు కీ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. అప్పుడు మళ్ళీ వీడియో చేయడం జరుగుతుంది. ఈ లోపు ఏదైనా కామెంట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్స్ లో తెలియచేయండి. నాతో డైరెక్ట్ గా మాట్లాడాలనుకుంటే కాల్ మీ 4 యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని తెలుగు లా స్టూడెంట్ అని సెర్చ్ చేసి ఒక 10 రూపీస్ లోడ్ చేసుకొని నిమిషానికి 3 రూపీస్ అయితే నేను ఛార్జ్ చేయడం జరుగుతుంది. కాబట్టి అక్కడ నుంచి నాతో ఎంతసేపు అయినా అలాగే ఎలాంటి డౌట్స్ అయినా మీరు అడగడానికి అయితే ప్రయత్నం చేయొచ్చు. ఇది వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.